రాముడు కోదండాన్ని ఎక్కుపెట్టగానే పరశురాముడు, రఘురామ, ఇక నుండి క్షత్రియులపై పగవిడిచి ప్రశాంతంగా తపస్సు చేసుకుంటాను. నేనిచ్చిన కోదండం నీదే, నీవు కోదండరాముడివి అని చెప్పి వెళ్ళాడు. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి స్వాగతం. మన ఛానల్ను మొదటిసారి చూస్తున్న వారు ఎవరైనా ఉంటే కనుక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము. అయోధ్య నగరం నూతన వధూవరుల ఆగమనంతో కళకళలాడింది. సీతారాములు ఒకే ఒక్క పరిపూర్ణ స్వరూపంగా అనురాగ సామ్రాజ్య సింహాసనం అలంకరించారు. ఒకనాడు రాముడు, సీత, ఈ రాజప్రాసాదంలో కంటే మనం సుందరవనాల్లో విహరిస్తుంటే ఇంకెంత ఆనందంగా ఉంటుందో, వనలక్ష్మిలాగా నువ్వు కనిపిస్తుంటే అని అంటుంటే సీత బుగ్గలు ఎరిపెక్కాయి. వారికి రోజులు మధురంగా గడుస్తున్నాయి. కొంతకాలానికి దశరథుడికి దుశ్శకునాలు తోచాయి. ఉల్కలు రాలుతూ కనిపించాయి. అతనికి మునిదంపతుల శాపం గుర్తుకు వచ్చింది. ప్రాణభయం పట్టుకుంది. రాముడికి వెంటనే పట్టాభిషేకం చెయ్యాలని నిశ్చయించి వశిష్ఠుడిచే ముహూర్తం పెట్టించాడు. అక్కడ సత్యలోకంలో బ్రహ్మ పద్మాసనంలో చిదానందంగా ఉన్నాడు. సరస్వతి వీణపై రాగమాలిక ఆలపిస్తున్నది. నారదుడు, అతని వెనుక దేవతలు వచ్చారు. నారదుడు, రాముడు సింహాసనం ఎక్కి కూర్చుంటే రాక్షస నిర్మూలనం ఎలా జరుగుతుంది అని దేవతలంతా తల్లడిల్లుతున్నారు అన్నాడు బ్రహ్మతో. బ్రహ్మ సరస్వతి వంక చూశాడు. సరస్వతి మందహాసంతో, జరగవలసింది జరగక మానదు కదా నారదా, త్రికాలవేత్తవు, అదిగో అటు చూడు, నీకు వారసురాలు మంధర కైకేయి మందిరానికి వెళుతున్నది అన్నది. దేవతలు నారదుడు క్రిందికి భూమి మీదకు చూశారు. గూని మోసుకుంటూ మంధర గొణుక్కుంటూ వెళ్తున్నది. నారదుడు, అమ్మా వాగ్దేవి, లోక కళ్యాణార్థం వాళ్ల నోట ఎలాంటి వాక్కులు పలికిస్తావో మరి, అంతా నీ దయ అని వెళ్ళాడు. గూనిమంధర కైకేయి కారణంగా వచ్చిన నమ్మిన ముసలిదాసి. అప్పుడే నిద్రలేస్తున్న కైకేయిని జాలిగా చూస్తూ నిలబడ్డది. కైకేయి, ఏమిటి మంధర అలా దిగాలుగా నిల్చున్నావు అని అడిగింది. ఏం చెప్పమంటావు తల్లి, రేపు రాముడికి పట్టాభిషేకమట. పట్టాభిషేకం అంది మంధర. కైకేయి తన మెడలోని ముత్యాలహారం తీసి మంధర మెడలో వేస్తూ, ఎంత మంచి వార్త తెచ్చావే మంధర అంటూ ఆనందం పట్టలేకపోయింది. మంధర పెదవి విరుస్తూ, అయ్యో కైకేయి, ఎంత అమాయకురాలివి పాపం, ఒట్టి వెర్రిబాగుల దానివి అన్నది. ఏమిటి నువ్వనేది అన్నది కైకేయి. రాముడు రాజైతే ఆ కౌసల్య ముందు నేను నువ్వు దాసీలమే. బాగా ఆలసించుకు, కోపగృహంలోకి వెళ్ళు. నీ 2 వరాలు ఇప్పుడు కోరుకో. భరతుణ్ణి దేనికి కన్నావు? రాముడి వెనక ఛత్రచామరాలు పట్టడానికేనా అని మంధర చురకలు పెట్టినట్టు అన్నది. తన 2 వరాలు ఇప్పుడు కావాలని కైకేయి కోరింది. ఏవి కావాలో అవి తీసుకో అన్నాడు దశరథుడు. 14 ఏళ్లు రాముడు వనవాసం చెయ్యాలి, భరతుడికి పట్టాభిషేకం కట్టాలి అన్నది కైక. ఆ మాటలు వింటూనే దశరథుడు జుట్టు పీక్కొంటూ అలాగే శయ్య మీద మూర్ఛపడిపోయాడు. రాముడికి పిలుపు అందింది. పితృవాక్య పరిపాలన కర్తవ్యం. దశరథుడు ఆడి తప్పినవాడనిపించుకోకూడదు. రఘువంశంలో అటువంటిది లేదు అనుకున్నాడు రాముడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాముడు చెట్టు బెరడులో తయారైన బట్టలు ధరించి వనవాసం చెయ్యడానికి సిద్ధమయ్యాడు. లక్ష్మణుడు మహాసర్పం బుసలు కొడుతున్నట్లు వచ్చాడు. కైకేయిని, దశరథుడిని నరికేస్తానని కత్తి దూశాడు. రాముడు తమ్ముడిని శాంతపరిచాడు. రాముడితో సీతా, లక్ష్మణుడు బయలుదేరారు. అయోధ్య పౌరులు దారికి అడ్డంగా పడుకున్నారు. రాముడు వారిని సమాధానపరిచి గంగానదిని దాటి అరణ్య మార్గం పట్టి భరద్వాజాశ్రమం చేరుకున్నాడు. మర్రిపాలు తలకు పట్టించి రామలక్ష్మణులు మునులకు మల్లె జుట్టు ముళ్ళు వేసుకున్నారు. దశరథుడు మూర్ఛ నుండి తేరుకొని రాముడు వనవాసం వెళ్లిన సంగతి తెలుసుకుని రామా రామా అంటూనే ప్రాణాలు విడిచాడు. అప్పుడు భరత శత్రుఘ్నులు తాతగారి ఊళ్ళో ఉన్నారు. నందిగ్రామం నుండి భరత శత్రుఘ్నులు వచ్చాక భరతుడు తండ్రికి ఉత్తరక్రియలు జరిపాడు. భరతుడు తల్లి ముఖం చూడలేదు. శత్రుఘ్నుడు మంధర గూనిపోయేలాగా తన్నాలనుకున్నాడు. కానీ దాని జాడ కనిపించలేదు. భరతుడు రాముణ్ణి తీసుకురావడానికి సపరివారంగా శ్వేతఛత్రాలు పట్టించుకుని వెళ్ళాడు. భరతుడితో రాముడు, మన తండ్రి మాట నిలపడంలో మన ఇద్దరి వంతు ఉంది. నీవు నా తమ్ముడివి, నా మాట విను, పట్టాభిషిక్తుడవై రాజ్యపాలన చెయ్యి అన్నాడు. భరతుడు తల అడ్డంగా తిప్పి, నేను రాజ్యపాలన మాత్రం చూసుకుంటాను, నీ పాదుకల్ని సింహాసనం మీద ఉంచుతాను అని చెప్పి రాముడి పావుకోళ్లను తలపై పెట్టుకుని తీసుకువెళ్లాడు. రాముడు సీతాలక్ష్మణ సమేతంగా అరణ్యం లోపలికి చొచ్చుకు వెళ్ళాడు. కరుడు, దూషణుడు అనేవాళ్లు దండకారణ్యంలో రావణుడి ప్రతినిధులు. వాళ్లు వింధ్య పర్వాలకు దిగువనున్న భూమి అంతా ఆక్రమించారు. వాళ్లు రాక్షస గుంపులో తిరుగుతూ అరణ్యంలో ప్రవేశిస్తున్న నరులను చూశారు. ఆకలిగొన్న క్రూర మృగాల్లాగా సీతారామలక్ష్మణుల్ని చంపడానికి పెద్ద పెద్ద బండకత్తులు, శూలాలతో చుట్టుముట్టారు రాక్షసులు. రామలక్ష్మణులు ధనుర్బాణాలు తీసి
రాక్షస మూకలను చెల్లాచెదురుగా చేశారు. రాముడు కరదూషణుల్ని పంపాడు. రాక్షసులు చాలామంది చచ్చారు. హతశేషులైన వారు పారిపోయారు. నివాసయోగ్యమైన ప్రదేశం కోసం వెతుకుతూ వెళ్తుండగా తాటి చెట్టును మించిన ప్రమాణంలో భయంకరాకారుడైన విరాధుడు సీతను అరచేత ఎత్తి భుజాన పెట్టుకుని పారిపోతుంటే రాముడు ఒక మహాస్త్రాన్ని వేసి రాక్షసుణ్ణి చంపాడు. హతశేషులైన రాక్షసులు శూర్పణఖ కరదూషణుల చావు కబురు చెప్పారు. శూర్పణఖ రావణాసురుడి చెల్లెలు. కరుడు దూషణుడు శూర్పణఖ సొంత తమ్ముళ్ళు. దండకారణ్యాల్లో గ్రుమ్మరుతూ ఉండే రాక్షసులందరికీ శూర్పణఖ నాయకురాలు. రామలక్ష్మణుల్ని చీల్చి చెండాడాలని బయలుదేరింది. ఊడలే మానులైన 5 మర్రి చెట్లతో నిండిన పంచవటికి రాముడు సీతాలక్ష్మణులతో చేరాడు. పక్కనే గోదావరి ప్రవహిస్తున్నది. పర్ణశాలను నిర్మించుకుని రాముడు సీత వనవిహారం చేస్తూ వనవాసం గడుపుతున్నాడు. లక్ష్మణుడు అన్నను వదినను సేవిస్తూ పర్ణశాలను దివారాత్రులు కాపలా కాస్తున్నాడు. శూర్పణఖ అట్టహాసంగా విరుచుకుపడింది. రాముణ్ణి చూసి నన్ను వరించమంది, వేడింది, బెదిరించింది, సీతను చంపడానికి ఉరికింది. లక్ష్మణుడు శూర్పణఖను చంపకుండా ముక్కు చెవులు కోసి తరిమాడు. శూర్పణఖ లంకకు వెళ్లి రావణాసురుడితో తనకు జరిగిన పరాభవాన్ని మొరపెట్టుకుంది. సీత అందాన్ని వర్ణించి రెచ్చగొట్టింది. రావణుడు ప్రతీకారంగా సీతను చెరగుని తేవడానికి మారీచుణ్ణి బంగారు లేడిగా పంపాడు. సీత మాయలేడిని చూసి ముచ్చటపడింది. రాముడు వెళ్లి పట్టుకోవాలని బాణం వేశాడు. బాణం తగిలి మాయలేడి మారీచుడై హా సీత, హా లక్ష్మణ అని రాముడు చేసినట్టు ఆర్తనాదం పెద్ద పెట్టున చేసి మరీ చచ్చాడు. అది రాక్షసమాయ. రాముడికి ఎటువంటి హాని జరగదని లక్ష్మణుడు ఎంత చెప్పినా సీత వినలేదు. నిష్ఠూరోక్తులు పలికింది. లక్ష్మణుడు పర్ణశాల ముందు 3 గీతలు గీచి వెళ్ళాడు. సీత ఒంటరిగా ఉంది. రావణుడు వృద్ధ తాపస వేషంలో భిక్షకు వచ్చాడు. సీత భిక్ష వేయడానికి 3 గీతలు దాటింది. రావణుడు నిజరూపుతో సీతను ఎత్తుకుపోయాడు. రామలక్ష్మణులు సీతను వెతుకుతూ వెళ్లారు. రాముడు సామాన్య పామర మానవుడిలాగే విలపించాడు. వారలా వెళ్ళగా వెళ్ళగా రెక్కలు తెగిపడి ఉన్న జటాయు పక్షి సీతను విడిపించడానికి పోరాడాను, నా రెక్కలు నరికి రావణుడు దక్షిణ దిశగా సీతను ఎత్తుకుపోయాడు అని చెప్పి ప్రాణాలు విడిచింది. దశరథుడి ఆప్తమిత్రుడైన జటాయువుకు దహన సంస్కారం చేసి రామలక్ష్మణులు వెళ్తుండగా కబంధుడు వన్యమృగాలతో పాటు వారిని దగ్గరకు లాక్కున్నాడు. కబంధుడు విచిత్రమైనవాడు. పర్వతమంతటి కడుపు, దానికే కూరలో ఆవలించుకొని ఉన్న పెద్ద నోరు, ఒక నిప్పులాంటి కన్ను, యోజనాల పొడవునా చాచుకునే చేతులు ఉన్నాయి. తల అంటూ వేరే లేదు. కాళ్ళు గాని మరే అంగాలు గాని లేవు. రామలక్ష్మణులు కత్తులు తీసి కబంధుడి చేతులు నరికారు. కబంధుడు శాపగ్రస్తుడైన గంధర్వుడు. శాప విమోచనం పొంది ఆ గంధర్వుడు గంధర్వలోకానికి పోతూ నీకు మునుముందు వానరులతో మైత్రి కుదురుతుంది, ప్రయోజనకారి అవుతుంది అని రాముడికి చెప్పాడు. ఋష్యమూక పర్వతం మీద వానర వీరులతో ఉంటున్న సుగ్రీవుడు రాముడి వద్దకు హనుమంతుణ్ణి పంపాడు. 3 దేవతలు వానరులయ్యారు. హనుమంతుడు శివుడి అంశన పుట్టినవాడు. అంజనాదేవి వాయుదేవుడి అనుగ్రహంతో హనుమంతుణ్ణి కన్నది. ఆంజనేయుడు వాయుపుత్రుడు మారుతి అని పిలువబడ్డాడు. పసితనంలో ఆంజనేయుడు ఉదయసూర్య బింబాన్ని పండు అని భావించి ఎగిరి కబళించబోగా ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టాడు. మారుతి మూర్ఛల్లాడు. వాయుదేవుడికి కోపం వచ్చి స్తంభించాడు. అప్పుడు దేవతల హనుమంతుడిని చిరంజీవిగా దీవించి అనేక వరాలు ఇచ్చారు. బ్రహ్మ ఆంజనేయుడి చెవులకు విచిత్ర ప్రభావం గల కుండలాలు తగిలించి అవి ఎవరికి కనపడి మెచ్చుకుంటే అతడే విష్ణువుగా గుర్తించి ఆరాధ్య దైవంగా సేవించమని హనుమకు చెప్పాడు. హనుమంతుడు సుగ్రీవుడు పంపగా రామలక్ష్మణుల దగ్గరికి బ్రహ్మచారి రూపంలో వెళ్ళాడు. రాముడు అతడిని చూసి సుందరుడైన ఇతని కర్ణకుండలాలు ఎంత ముచ్చటగా ఉన్నాయో చూడు లక్ష్మణ అన్నాడు. రాముడు విష్ణువు అవతారమని గుర్తించి బంటు అయ్యాడు. రాముడిచే సుందరుడు అనిపించుకున్న హనుమంతుడు సుందరుడు అని పేరు పొందాడు. హనుమంతుడి మూలంగా రాముడు సుగ్రీవుడు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. సుగ్రీవుడి అన్న వాలి కిష్కింధకు రాజు. తమ్ముడిని ద్రోహిగా అపోహపడి చంపబోగా సుగ్రీవుడు తప్పించుకుని పోయి ఋష్యమూక పర్వతం మీద తలదాచుకున్నాడు. వాలి తమ్ముడి భార్యను నిర్బంధంలో ఉంచాడు. ఆపదలో ఉన్న మిత్రుడిని కాపాడడం తన ధర్మంగా రాముడు ఎంచి వాలిని సంహరించి సుగ్రీవుణ్ణి కిష్కింధా నగరానికి రాజును చేయడానికి మాట ఇచ్చాడు. వాలి ఎదురుగా నిలిచిన వాడి బలం వాలిని చేరేలా వరం ఉంది. ఆ కారణంగా వాలి సుగ్రీవులు పోరాడుతుండగా చెట్ల చాటు నుండి రాముడు బాణం కొట్టి వాలిని కడతేర్చాడు. నమో వెంకటేశాయ. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వం శివార్పణం.